కడియం శ్రీహరి ప్రజాబలం ఉంటే రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్పై గెలవాలని మంత్రి కొండా సురేఖ డిమాండ్ చేశారు. బిజినెస్ రూల్స్ ఉల్లంఘించి తన మంత్రిత్వ శాఖలో జోక్యం చేసుకున్నారని మండిపడ్డారు. సీఎం, పీసీసీ అధ్యక్షుడు సహా అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. కడియం శ్రీహరి ముమ్మాటికి తప్పు చేశారంటున్న మంత్రి కొండా సురేఖతో మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ముఖాముఖి. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు ఫిర్యాదు చేశారు. ఏ పరిస్థితుల్లో ఫిర్యాదు చేయాల్సి వచ్చింది, ఎందుకు చేశారన్నది మనతో మాట్లాడేందుకు మంత్రి కొండా సురేఖ గారు ఉన్నారు. మేడం నమస్తే అండి. మేడం, కడియం శ్రీహరి మీద మీరు కంప్లైంట్ చేశారు, ముఖ్యమంత్రికి లేఖ రాశారు, అదేవిధంగా పీసీసీ అధ్యక్షుని ఈవేళ కలిసి ఫిర్యాదు చేశారు. అసలు ఎందుకు వచ్చింది? అసలు మీరు చూస్తూనే ఉన్నారు కదా, మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏదైతే ఉందో స్టేట్ కమిషనర్ ఆఫీస్లో ఆయన వెళ్ళి కూర్చొని మీటింగ్ హాల్లో కూర్చొని కమిషనర్ని పక్కన కూర్చోబెట్టుకొని అక్కడ స్టాఫ్ని అందరినీ కూడా కూర్చోబెట్టుకొని రివ్యూ చేసి ఆ రివ్యూ మినిట్స్, ఆ ఫొటోస్ అన్నీ కూడా వాళ్ళ పిఆర్ఓ ద్వారానే బయటికి రిలీజ్ చేయడం జరిగింది. నేను స్టేషన్ గన్పూర్ పరిధిలో ఉన్న దేవాలయాలకు సంబంధించి మాత్రమే మాట్లాడాను. నేను వాళ్ళ అధికారుల దగ్గరికి నేను పోయినానుగా అధికారులు నా దగ్గరికి పిలిపించుకోలేదు. దీన్ని తప్పేలా అవుతుందని అడుగుతున్నాడు. అధికారుల దగ్గరికి పోవచ్చనే చెప్తున్నా, మీ నియోజకవర్గ సమస్యలు చెప్పొచ్చనే చెప్తున్నా, కానీ చెప్పడం ఎక్కడ చెప్పాలి అనేది మీకు తెలుసు. ఆఫీస్ రూమ్లో కూర్చొని ఆయన ఛాంబర్లో కూర్చొని మాట్లాడాలి. అలా కాకుండా నువ్వు చేసిన విధానం తప్పు అంటున్నా. నువ్వు ఏదైతే మీటింగ్ కండక్ట్ చేసి దాని మీద మొత్తం రివ్యూ లాగా పెట్టి ఈ గుడి ఇట్లా ఆ గుడి ఇట్లా అనేది రివ్యూ పెట్టి, ఆ రివ్యూ అయినా మీరు లోపల అదే పద్ధతిలో గంటన్నర కాదు 2 రోజులు కూర్చొని చేసినా కూడా నాకు ఆబ్జెక్షన్ లేదు. మీటింగ్ హాల్లో పెట్టి మీటింగ్ లాగా కండక్ట్ చేసి ఆదేశాలు ఇచ్చి అది పేపర్కి రిలీజ్ చేయడం అనేది ఒక అధికారికంగా తప్పు అని నేను అంటున్నా. నేను అంటే ఒక మంత్రిగా మీరుండగా ఒక ఎమ్మెల్యే పోయి పిలిస్తే ఆ కమిషనర్ కూడా మీటింగ్ అటెండ్ కావడము, ఆ రివ్యూలో అటెండ్ కావడం అంటే తప్పు కదా? అది 2 నెలల నుంచి నేను కమిషనర్తో కూడా మాట్లాడాను. 2 నెలల నుంచి కూడా వెంట పడుతున్నాడు మేడం, నేను అయినా టైం ఇవ్వలేదు. ఆ రోజు ఆయన డైరెక్ట్ ఆఫీస్కి వచ్చేసి నువ్వు పెట్టవా అని చెప్పి అన్నాడు. ఆయన 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, డిప్యూటీ సీఎంగా చేశాడు, ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఒక అధికారి ఆయనను ఎదిరించలేడు కదా, ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టాల్సి వచ్చింది. అంతే తప్పితే కావాలని చెప్పి మా కమిషనర్ గారు పిలిచిపెట్టిన మీటింగ్ కాదు అది. మీరు ముఖ్యమంత్రికి కంప్లైంట్ చేశారు, ముఖ్యమంత్రి ఏమన్నారు? వాళ్ళ నుంచి ఏమన్నా సమాధానం వచ్చిందా? ముఖ్యమంత్రి గారు నవ్వి చూసినాక నేను టీవీల్లో ఉన్న పేపర్లలో అని అన్నారు. ప్లస్ మీనాక్షి మేడంకు నేను వాట్సాప్లో పెట్టాను, ఆమె మెసేజ్ పెట్టింది. 14th రోజు హైదరాబాద్లో అవైలబుల్ ఉంటా, రండమ్మ మాట్లాడదామని చెప్పి పెట్టారు. ఈరోజు పీసీసీ ప్రెసిడెంట్ దుబాయ్ నుంచి రాగానే వెళ్ళి వారిని కలిసి వాళ్ళకి ఇస్తే వారు నేను వివరణ తెప్పించుకొని దాని మీద ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామనేటువంటి మాట వారు చెప్పాడు. అంతే. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా కాలంగా మీ కొండ వర్గానికి మిగిలిన ప్రజాప్రతినిధులకు వివాదం కొనసాగుతూ ఉన్నది. ఈ మధ్యకాలంలో అందరినీ కూర్చోబెట్టే సర్దుమనినట్టున్నది. మళ్ళీ ఈ కంప్లైంట్ చేయడం ద్వారా మళ్ళీ తెర మీదకి వచ్చినట్టు అనుకోవచ్చునా? ఆయన వచ్చినాకనే ఎమ్మెల్యేలందరినీ ఎగదోశాడు, ఎమ్మెల్యేలను తప్పుదారి పట్టించాడు. వాళ్ళు అర్థం చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆయన దగ్గరికి పోవడం మానేశారు, ఆయన మాటలు వినడం మానేశారు. అందరూ కూడా నాతోటి సఖ్యంగానే ఉంటున్నారు. మొన్న ఈయన కూడా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి పిలిస్తే వాళ్ళ మనమరాళ్ళ శారీ ఫంక్షన్కి నేను మా హస్బెండ్ ఇద్దరం వెళ్ళాము. వాళ్ళ పిల్లలకు బట్టలు పెట్టాము, వాళ్ళ మనమరాళ్ళకు బట్టలు పెట్టాము, ఆశీర్వదించి వచ్చినాము. ప్రశాంతంగానే ఉంది కదా అని అనుకున్నాము. మళ్ళీ ఆయన ఈరోజు మళ్ళీ ఇష్యూ ఈ విధంగా తీసుకురావడం అనేది మేము స్పందించకపోతే తప్పున పడతాం. ఈరోజు ప్రభుత్వాన్ని చేతిలోకి తీసుకున్నట్టే ఆయన, ఆ తీసుకునే అధికారం ఆయనకు లేదు. కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా స్పందించాలి కాబట్టి నేను స్పందించిన. నేను నిన్న స్టేషన్ గన్పూర్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేను అలాంటి తప్పు చేయలేదు, ప్రజాబలం లేని వాళ్ళే ఇలాంటి వివాదాలను తెరపైకి తీసుకొస్తున్నారని చెప్పి ఒక కామెంట్ చేశారు. దాని మీద మీరేమంటారు? ప్రజాబలం లేని వాళ్ళం అయితే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తామా అన్న? ఈరోజు ఆయన ఒక్కడే ప్రజాబలం ఉన్నది అనుకుంటే మరి ఈరోజు ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్పుకుంటున్నాడు కదా, ఆ చెప్పుకోవాల్సిన అవసరం ఆయనకేముంది? మరి రాజీనామా చేసి తన కూతురుతో పాటన్నా పోటీ చేయనుండే సరే, ఇప్పటికైనా కూడా పోయింది ఏమీ లేదు. నేను టీఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్పుకోవాల్సిన కర్మ నీకే ఉన్నది. రాజీనామా చేసి మరి ప్రజాబలం ఉన్నవాడివి కదా, కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకొని గెలువు. నీకు అప్పుడు ప్రజాబలం నీకుందో మాకుందో తెలుస్తుంది. మాకన్నా రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.
మేమంటే ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తులం అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు నువ్వు మాకు సర్టిఫికేట్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, మాకు ప్రజలు ఇస్తారు సర్టిఫికేట్. కాబట్టి నువ్వు తప్పు చేసి దాన్ని తప్పు కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ మా మీద ఏదో లేనిపోని ఆరోపణలు చేసి బురద జల్లే ప్రయత్నం చేయడం అనేది ఇది చిల్లర రాజకీయాలు అంటారు వీటిని. గతంలో మీ వర్గానికి మిగిలిన ప్రజాప్రతినిధులకు కొంత మధ్యలో వివాదం ఉండింది కదా, ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే కూడా మిగిలిన వాళ్ళంతా కూడా కలిసికట్టుగా ఉండారు, కేవలం కడియం శ్రీహరి మీద మాత్రమే ఫిర్యాదు చేసిన అంటున్నారా మీరు? అవునండి, వేరే వాళ్ళ మీద అందరూ కూడా మంచి అభిప్రాయంతో ఉన్నారు. వాళ్ళ మీద మాకు కానీ నా మీద వాళ్ళకి కానీ ఎటువంటి విభేదాలు లేవు. కేవలం ఈయన మీద కూడా నేను మర్చిపోయాను, జరిగిందంతా కూడా మర్చిపోయాను. మంచిగా వెళ్ళాము. మళ్ళీ ఆయనకైనా ఈరోజు కావాలని చేశాడా తెలియక చేశాడా మరి ఎట్లా చేశాడా అనేది ఆయన విజ్ఞతకే నేను వదిలేస్తా ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, మొత్తం మీద ఈ ముఖ్యమంత్రికి కంప్లైంట్ చేశారు, పీసీసీ చేశారు, ఏఐసిసి ఇన్ఛార్జికి చేశారు. మీకు ఏం కావాలనుకుంటున్నారు? అసలు ఈ కంప్లైంట్ మీద శ్రీహరి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? అనేది కాదండి, ఆయన చేసిన తప్పు ఇంకోసారి ఎవరు చెయ్యకూడదు, జరగకూడదు. ఆయన చెయ్యకూడని తప్పు చేశాడు, ఆయన పోయే పద్ధతిలో పోలేదు. ఆ పద్ధతి అనేది మార్చుకోవాలి. ఇంకా ముందు పోయినా కూడా వేరే డిపార్ట్మెంట్లకు పోయినా కూడా ఏ విధంగా వెళ్ళాలనేది ఒక సందేశం అనేది ఎమ్మెల్యేలకు వెళ్ళాలి. లేకపోతే రేపటి నుంచి ప్రతి ఎమ్మెల్యే వచ్చి కూర్చొని అట్లా మీటింగ్లు పెడతామనంటే అది ఎక్కడికి పోతుంది? ఇంకా మేమెందుకు ఉండి మంత్రులం ఎందుకు ఉండి? కాబట్టి ఆ మెసేజ్ పోవాలని చెప్పి నేను అధిష్టానానికి ఇచ్చిన. వాళ్ళు ఏం చెప్పినా కూడా నేను దానికి అట్లా కదా, రూల్స్ బిజినెస్ రూల్స్ ఆయన వైలేట్ చేశాడు మీరు అంటున్నారు. ఎట్లా బిజినెస్ రూల్స్ వైలేట్ చేశాడు? ఆయన చేశాడని అంటున్నా. చేశాడు కాబట్టి ఫిర్యాదు చేశాను. దాని తర్వాత ఏం చేయాలనేది నేను ఆలోచించుకుంటాను. ఇది కడియం శ్రీహరి బిజినెస్ రూల్స్ పూర్తిగా ఉల్లంఘనలకు పాల్పడి ఆయన దేవాదాయ శాఖ కమిషనర్ దగ్గరికి వెళ్ళి రివ్యూ చేశారు. అలా రివ్యూ చేసి ఉండకూడదు, ఆయనకి ఏదైనా కావాలంటే ఒక వినతిపత్రం ఇచ్చి ఉండాలని చెప్పేసి మంత్రి గారు చెప్తున్నారు. మంత్రి స్థాయిలో చేయాల్సిన పనిని ఎమ్మెల్యేగా ఆయన పోయి రివ్యూ చేయడం అనేది అది బిజినెస్ రూల్స్కు పూర్తిగా విరుద్ధం అని చెప్తున్నారు. కెమెరామెన్ కేవీ రావుతో తిరుపాల్ రెడ్డి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.